ధనుర్మాసం ఎందుకంత ప్రత్యేకమో తెలుసా? శ్రీకృష్ణుడు స్వయంగా నెలల్లో నేను మార్గశీర్షుడిని అనే మాసం ఇది. మరి ధనుర్మాసం శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన పవిత్ర మాసం. ఈ కాలంలో దేశం వ్యాప్తంగా ఉన్న విష్ణు ఆలయాలన్నిటిలో కూడా ప్రత్యేక పూజలు, వ్రతాలు జరుగుతూ ఉంటాయి. మరి భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఒక మాట చెప్తారు, మాసానాం మార్గశీర్షోహం, అంటే నెలల్లో నేను మార్గశీర్షుణ్ణి అని. అందుకే ఈ మాసం స్వామికి అత్యంత ప్రీతికరమైనది. ఈ మాసంలో భూదేవి అవతారమైన ఆండాల్ అమ్మవారు శ్రీకృష్ణుడు కోసం చేసిన వ్రతం, శుద్ధ భక్తి, సంపూర్ణ శరణాగతి ఎలా ఉంటుందో మనకు చూపించింది. ఆమె భక్తికి ఫలితమే దివ్య సమ్మేళనం. దక్షిణ భారత వైష్ణవ ఆలయాలలో ఈ కాలంలో గోదాదేవి ఆరాధన చాలా విశేషంగా జరుగుతుంది. మరి ఇప్పుడు తిరుమల విషయానికి వస్తే సాధారణంగా ప్రతిరోజు స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలుపుతారు. కానీ ఈ ధనుర్మాసం మాత్రం ఆళ్వారు రచించిన తిరుప్పావైతో స్వామివారి రోజు మొదలవుతుంది. ఆండాల్ రచించిన తిరుప్పావైలో రోజుకు ఒక పాసురం చొప్పున 30 రోజులు పఠిస్తారు. ఇది ఆండాల్ భక్తికి స్వామివారు ఇచ్చిన అత్యున్నత గౌరవం. ఇది కేవలం ఆచారం కాదు, భక్తి యొక్క జీవన రూపం. ఇది ధనుర్మాసం ఆరంభం మహిమ. ఇంకా అద్భుతమైన రహస్యాలు ఉన్నాయి, పార్ట్ 2లో తప్పక చూడండి.